హలో మ్యామ్. మీ పేరు? అభినయ. అభినయ. ప్రాపర్? హైదరాబాద్. హైదరాబాద్. ఏ కాలేజ్? ఎంజిఐటి మ్యామ్. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్. సూపర్. సో ఏ గ్రూప్, ఏ బ్రాంచ్ మీరు? ట్రిపుల్ బ్యాంక్. ట్రిపుల్ ఈ. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎస్ మ్యామ్. మరి ఈ ఐటీ ఏంట్రా? అది గవర్నమెంట్ జాబ్స్ రావు అనేసి ఇక్కడ ఐటీ సైడ్ వచ్చేసి ఫిక్స్ అయిపోయారు రావని, లేకపోతే మీరు బాగా చదవక అటెండ్ చేయక రావట్లేదు? ఇక్కడ ఒక పాయింట్ నేను మాట్లాడాలి. బీటెక్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సిఎస్సి, ఐటీ, ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్ ఇవన్నీ ఉన్నాయి. సో జనాలకు తెలియంది ఏంటంటే ఎక్కువ ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్ జాయిన్ అవుతున్నారు, కానీ ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటాము? జాబ్ కోసం. బట్ అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉన్నది సాఫ్ట్వేర్. నువ్వు బీటెక్లో ఒకటే లైన్ మేడం, సింపుల్గా చెప్పాలంటే, ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ అదర్ స్ట్రీమ్స్, కానీ నువ్వు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు విచ్ బ్రాంచ్ తీసుకో అంటే ద బెస్ట్ ఈజ్ సిఎస్సి ఆర్ ఐటీ. ఎందుకంటే జాబ్స్ ఉన్నాయి. ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్లో జాబ్స్ వెరీ వెరీ లెస్. వీళ్ళు ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్ చేసినా ఒకవేళ వాళ్ళు వాళ్ళ స్ట్రీమ్లో జాబ్ కావాలనుకున్నా ఒక 1-2 years స్ట్రగుల్ అయ్యి మళ్ళీ రియలైజ్ అయ్యి దే హ్యావ్ టు కమ్ టు ఐటీ. లేదంటే ఆ ఫీల్డ్లో ఒకవేళ ఆపర్చునిటీ దొరికినా, సో ఆ శాలరీ గ్రోత్ లేక వాళ్ళతో పాటు ఐటీ వైపు వెళ్ళి, సో వీళ్ళ శాలరీ 30,000 ఉండి వాళ్ళది ₹1,00,000 వెళ్ళినా కానీ 3-4 yearsకైనా దే హ్యావ్ టు టేక్ యూ టర్న్. సో దాన్ని బట్టి ఏంటంటే ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ చేసినా బెటర్ టు కమ్ టు ఐటీ. ఎస్, శాలరీ గ్రోత్ ఎక్కువ. ఎస్. సో మీకు క్యాంపస్లో ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదా? లేదు. ఎంజీఐటీ అంటే సిబిఐటి వాళ్ళ నెక్స్ట్ కాలేజ్ వాళ్ళది. సిబిఐటి వాళ్ళది పక్కన ఎంజీఐటి. సో టాప్ కాలేజ్. కేశవ్ మెమోరియల్ ఆల్సో టాప్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 23 మ్యామ్. 2020. 1 year ఏం చేశారు? గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యారు.